వరదలు లేకుండా వరద సాయం చేయండి. కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రాష్ట్రంలో వరద నష్టం 10,320 కోట్లు. ఏంది మొన్న ఏమని రాసిండ్లు? 5,000 అని రాసిండ్లు. ఈరోజు అక్కచ్చుకోవడానికి పోతాను కావచ్చు ఎక్కువ రాసుకొచ్చింది. 5,423 కోట్ల నష్టం అని రాసింది. 23 30 కావచ్చు. 5,433 కోట్ల రూపాయలు నష్టం అంచనా నాగేసింది. ఇప్పుడు జోల పట్టుకొని పేలు కదా, చూడంగానే బాధపడాలి. అయ్యో ఎక్కువ జరిగినట్టున్నదని జోలో ఒకటి వేయాలి కదా. కాబట్టి 10,320 కోట్లు అన్నాడు. సరే, ఈ 10,320 కోట్లు తీసుకొచ్చి పంచుతావా? ఏమిచ్చినాం? గుడిసెకేమో 18,000 ఇత్తివి, ఈ స్లాబ్ కూలిపోయిన వానికేమో 16,000 ఇత్తివి. ఇది ఎక్కడి తెలివో నాకు అర్థం కాలేదు రాష్ట్ర సర్కార్. రూల్స్ ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ నుంచి ₹1 వాడుకోలేం. కిలోమీటర్ రోడ్డు డ్యామేజ్ కి 1,00,000 ఇస్తే టెంపరీ రిపేర్లు కూడా కావు. కేంద్రం అమలు చేస్తున్న కఠిన నిబంధనల్ని సడలించాలి. మున్నేరు వాక్కు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం సహకరించాలి. మేడారం అడవుల్లో చెట్టు కూలడంపై శాస్త్రీయంగా స్టడీ చేయాలి. వరదలు వచ్చినప్పుడు బెటాలియన్లు వాడుకుంటామని వెల్లడి. ఇక్కడున్న 2 హెలికాప్టర్లే నీ యజమాని కోసం, చంద్రబాబు నాయుడు కోసం పంపితే దానివల్లనే ఖమ్మంలో వరదలప్పుడు 36 మంది చనిపోయారు. మన 2 హెలికాప్టర్లను విజయవాడకు తరలిస్తే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వచ్చింది. వరదల విషయంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫెయిల్ అయిపోయిండు. చంద్రబాబు నాయుడు అక్కడ సూపర్ సక్సెస్ అయ్యిండు. ఎందుకంటే ఇక్కడ బేగంపేటలో ఉన్న 2 హెలికాప్టర్లను అటు విజయవాడకు తరలిచ్చాడు. ఇప్పుడు చూసినా రేవంత్ రెడ్డి స్వరం మారింది. కొంచెం బీజేపీ మీద కొంచెం మాట్లాడతాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ చివాట్లు పెట్టిండట. నువ్వు చేసే చర్యలన్నీ బీజేపీకి అనుకూలంగా కనబడుతున్నాయి, నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తాను, అక్కడ బీజేపీ వాళ్ళు నిన్నేమంటలేరు, నువ్వు బీజేపీ వాళ్ళని ఏం విమర్శిస్తలేవు, అక్కడ కాంగ్రెస్ పాలన బాగున్నా అన్నట్టు బీజేపీ వాళ్ళు రాష్ట్ర నాయకులు అక్కడ డ్రామాలు చేస్తాను, నువ్వేమో వాళ్ళని వెనకేసుకొస్తాను. రేపు ఇది బీజేపీ ఇట్లనే బలపడితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలపడుతుంది అని 4 తిట్టే వరకు ఇప్పుడు అంటాను. నిబంధనలు సడలించాలి బడేబాయ్. నేను బడేబాయ్ అనగానే అక్కడ తెలిసిపోయింది మా బాస్కు అని చెప్తాను. ఇప్పుడు అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఎందుకు పదే పదే బీజేపీని మోడీని విమర్శించిండో? ఇప్పుడు అర్థమవుతుంది మీకు, అప్పుడు అర్థం కాకపోయా.